హాయ్ న్యూ మామ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. పిల్లలు హెల్దీగా వెయిట్ గెయిన్ అవ్వాలంటే వాళ్ళకి ఇలా హెల్దీ ఫుడ్స్ పెట్టాల్సిందే. సో నేను ఇక్కడైతే హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను. అది నీట్గా వాష్ చేసి హాఫ్ గ్లాస్ తీసుకున్నాను కాబట్టి 3 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసి లిడ్ పెట్టి ఒక 2 hours అయితే సోక్ అయిపోవాలండి. ఎంత సోక్ అయిపోతే అంత బాగా డైజెషన్ అవుతుంది పిల్లలకి. ఒక 2 hours తర్వాత చూడండి, ఇది ప్రాపర్గా సోక్ అయిపోయింది కదా. ఇప్పుడైతే నేను ఒక కుక్కర్లోకి పెసరపప్పు అయితే యాడ్ చేశాను. సో అలాగే 2 చిన్న సైజ్ ఆలు అయితే కట్ చేసుకొని పీల్ తీసేసి కట్ చేసుకొని పెట్టుకున్నానండి. సో దాంట్లో కుక్కర్లోకి యాడ్ చేసేసాను. సో కుక్కర్ లిడ్ పెట్టేసి ఒక 3 or 4 విజిల్స్ పెట్టండి. చాలా మెత్తగా అయిపోతుంది. సో ఒక్కసారి చూడండి, సో ఎంత మెత్తగా అయిపోయిందో. సో పిల్లలు తిని కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఈ పెసరపప్పుతో అయితే. సో ఒక్కసారి మ్యాషర్తో మెత్తగా అనేసుకోండి. ఎక్కడైనా ఆలు ఉంటాయి కదా, మెత్తగా అయితే మెదిగిపోతాయి ఇలా. సో చూడండి, సో స్మూత్గా అయిపోయింది కదా. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. వాళ్ళకి కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు కొంచెం గీ అయితే దాంట్లో యాడ్ చేసి పెట్టండి, ఇంకా టేస్టీగా ఉంటుంది. సో గీ యాడ్ చేయడం వల్ల పిల్లల బోన్స్ కూడా స్ట్రాంగ్ ఉంటాయి. అలాగే పెసరపప్పులో ప్రోటీన్ ఉండడం వల్ల పిల్లల హెల్త్ కూడా చాలా మంచిది. ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేయండి. మీకు కూడా ఎలా అనిపిస్తుందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇలాంటి హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.